తిరుమలలో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో స్వామివారి ప్రసాదాలు నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ను తీర్చిదిద్దినట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇప్పటి వరకు ఫుడ్ నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాల పంపించాల్సి వచ్చేదన్నారు. ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు. తొలిసారి నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతాన్ని తక్షణమే విశ్లేషించే సామర్థ్యంతో గ్యాస్ క్రోమటోగ్రాఫ్, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రాఫ్ వంటి ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. 75 లక్షల విలువైన ఈ పరికరాలను గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ల్యాబ్ సిబ్బంది, పోర్టు కార్మికులు మైసూరులోని CFTRIలో ప్రత్యేక శిక్షణ పొందారని వివరించారు. ఇక నుంచి స్వామివారి ప్రసాదాల నాణ్యతను ఇదే ల్యాబ్లో పరిశీలించి వెంటనే ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు ఈవో. ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనివల్ల ఫుడ్ గ్రెయిన్సే కాకుండా గీ ఇవన్నీ కూడా దాని యొక్క క్వాలిటీ మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. గతంలో మనం వేరే ప్రాంతానికి పంపించి, వేరే రాష్ట్రాలకు పంపించి టెస్టింగ్ చేసేవాళ్ళం. అది మనం మన దగ్గరే చేసుకునే సౌకర్యం వచ్చింది. దానివల్ల తొందరగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పుడు మన వాళ్ళని టెక్నీషియన్ అడిగితే యాక్యురసీ 99.9% అని చెప్తున్నారు. అది చాలా సంతోషం. ఇలాంటివి గతంలో లేదు ఇక్కడ. ఇప్పుడు దాన్ని మన వాళ్ళందరూ, అధికారులందరూ కూడా దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఒక ఎక్విప్మెంట్ కొని ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో గీ అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ 2 ఎక్విప్మెంట్ ఉంటాయి. గ్యాస్ క్రోమటోగ్రఫీ GC, తర్వాత హై పవర్డ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని ఉంటాయి. రెండిటి వలన ఏదైనా అడల్ట్రేషన్ జరిగితే గీలో అవి టెస్ట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి, ఇమీడియట్గా టెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇంతకుముందు సంవత్సరం క్రితం చూస్తే ఇక్కడ టెస్టింగ్ అసలు సిస్టమే లేదు. గీ అడల్ట్రేషన్ జరిగినా సరే తెలియడానికి అవకాశం లేదు. టీటీడీ ల్యాబ్లో లిమిటెడ్ పారామీటర్స్ మాత్రమే టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత గత 1 సంవత్సరంగా మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ లేదు కాబట్టి బయట ల్యాబ్స్కి, NABL అక్రిడేటెడ్ ల్యాబ్స్కి టెస్టింగ్ కోసం పంపించేవాళ్ళము. దాని ద్వారానే మనకి అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది అనేది మనకి తెలియడం జరిగింది. తర్వాత మీకు తెలిసిందే CBI ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయడానికి మన ల్యాబ్లోనే మనము అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అది NDDB వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు మేము 75 లక్షలు పెట్టి ఈ 2 ఎక్విప్మెంట్ మేము మీకు డొనేషన్ పద్ధతిలో మీకు ఇస్తాము, డొనేట్ చేస్తాము, టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ విధంగానే వారు ఎక్విప్మెంట్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసి మనకి సప్లై చేశారు.